ఈ టూ టౌను ఇట్లాంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అలాట్ చేసిన హౌసెస్. సిటీలో ఎక్కువగా పాపులేషన్ ఉన్న ఏరియా, తక్కువ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు నివసించే ఏరియా ఇది. అట్లాగే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. రోజు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిలోకి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అలాగే మనకున్న అకామిడేషన్ కూడా చాలా చిన్నది. ఒక బెడ్రూము, ఒక చిన్న హాలు, కిచెను ఇట్లాంటిగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ చాలా సోషల్గా కానీ ఈ ఆర్థికపరమైన సమస్యలు చాలా ఉంటుంటాయి. ఏంటంటే భార్య పనికి వెళ్ళాలి, భర్త పనికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు తర్వాత ఎక్కువగా భార్య భర్తలు విడిపోయి ఉంటుంటారు. అంటే భర్త భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఏరియాలో ఇది ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, కొద్దిగా ఎక్కువగా ఇక్కడ ఉంటుంటుంది. దానివల్ల పిల్లల పెంపకంలో కానీ పిల్లల పెరుగుదలలో కానీ కొద్దిగా మానసికంగా ఈ అట్మాస్ఫియర్ వీటితోటి కొద్దిగా వాళ్ళకి చెడు వైపు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చూసి ఇది తప్పు ఇది రైటు అని ఇచ్చే టైం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరిని పెంచాలి అంటే వీళ్ళిద్దరూ పనిలోకి వెళ్ళాలి, కుటుంబం అంతా పనిలోకి వెళ్ళాలి. వీళ్ళు సరిగ్గా చదివించడానికి కానీ వీళ్ళు ఎట్లాగే జీవిస్తున్నారు మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఈ అవకాశాలు వాళ్ళకి తక్కువగా ఉంటాయి. చేద్దామని ఉంటుంది, ప్రతి తల్లికి కూడా పిల్లలు బాగా చూసుకోవడం ఉంటుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా ఈ వాళ్ళకున్న ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తోటి కొద్దిగా పిల్లల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. దాంతో మనకి 100కి 1-2 ఏం చదువుతున్నారంటే రౌడీ షీట్ కింద ఇరవటం, లేకపోతే మత్తుగా అలవాటు పట్టడం. అందరూ అలా ఉండరు, చాలా తక్కువ. దేనిలో అంటే ఇప్పుడు 100లో 1 ఎలాగో ఉంటాడు కదా, తయారవడం జరుగుతుంది. వాడు బ్యాచ్ని తయారు చేస్తూ ఉంటుంటాడు. అమ్మ నాన్న ఇలా వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా ఇక్కడ తీసుకొస్తాడు, గంజారు అవుతాడు, మందు తాగుతాడు, క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉంటుంటారు, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంటారు. వీళ్ళు కొద్ది కాలం అవతలోకి పిల్లలు తల్లిదండ్రులకి భారంగా పరిగణిస్తున్నారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటాం, ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్ అంటాం మనం. తర్వాత గంజాకి అలవాటు పడటం, మత్తుకు అలవాటు పడటం, డ్రగ్స్కి అలవాటు పడడం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇక్కడ. దానికి మీరంతా సహకారం ఏంటంటే మన ఏరియాలో చుట్టుపక్కల పిల్లలు పాల్గొతున్నారు, ఇలాగే ఇక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మీ పోలీసు వాళ్ళు దృష్టికి తీసుకురావాలి. పోలీసు వాళ్ళు కూడా మేము సాధారణ మీలాంటి మనుషులే కదా, మేమునే మాకు ఏమీ దివ్య దృష్టికి అంటే ఉండదు కదా, ఈ ఏరియాలో ఇది జరుగుతుంది, దివ్యాలు ఏం జరుగుతుందని మాకు ఐడియా ఉండదు. అది మాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పాలి. మీ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద మేము యాక్షన్ తీసుకోగలుగుతాం. కనుక ఈ పిల్లలుగా అలా చిల్లరగా తిరిగినా, మీ ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా దయించి మాకు ఇవ్వండి, మీ సమస్య మాకు చెప్పండి. మీరు ఇండివిజువల్గా మీ సమస్య ఏదైనా వస్తే పోలీస్ స్టేషన్ పోతున్నారు, కానీ సొసైటీలో సమస్య జరిగినప్పుడు నాకెందుకు ఊరుకోకూడదు. ఏదన్నా జరిగినప్పుడు ఒక 100 కాల్ చేయండి. మీ పేరు చెప్పడానికి సహజంగా ఏంటంటే నలుగురిలో వెళ్ళి ఒక విషయం చెప్పడానికి మనం సంశయిస్తాం. మీరు సంశయిస్తారు, నేను సంశయిస్తాం. మనకెందుకు అంటారు, మన మీదకి ఏమైనా వస్తుందన్న దృష్టితో మనం ఆలోచిస్తూ ఉంటుంటాం. లేదా 112 కాల్ చేయండి, ఇట్లాగే సార్ ఇన్ఫర్మేషన్ అని చెప్తే అది నోట్ చేసుకుంటారు, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఇవాళ చేసినా, రేపు చేసినా, ఎల్లుండి చేసినా చేస్తారు. పోలీసు వాళ్ళు కంపల్సరీ దానికి అటెండ్ అవుతారు. అట్లాగే మన మిత్రుడు ఒక అతను మంచి సజెషన్ చేశాడు. విజయవాడ సిటీలో మొత్తం 13 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ 13 పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాలు బాగా విస్తారంగా పెట్టించారు. ఎందుకు మన సింగనగర్ దగ్గర చాలా తక్కువ కెమెరాలు ఉన్నాయి. అన్నిటికన్నా తక్కువ కెమెరాలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ ఎక్కడ ఉండవలసిన చోట ఉందో అక్కడ తక్కువ కెమెరాలు ఉన్నాయి. కంపల్సరీ మన సిఏ గారు కూడా కొద్దిగా డోనర్స్ని గంట చూస్తున్నారు. కంపల్సరీ ఒక 1 మంత్ ఈ టైంలోని మొత్తం ప్రతి వీధికి కూడా ఒక కెమెరా పెట్టిస్తాం. ప్రతి వీధిలో కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. అలాగే మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ హోల్సేల్స్లోకి ఖాళీగా ఉన్న రోడ్లోకి గంట సాయంత్రం మాటలు బయట నుంచి సిటీ నుంచి ఇట్లాగా కొద్దిగా లవర్స్ కానీ ఈ ఏళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఏదో లోన్లీ ప్లేస్ పోయి చేస్తూ ఉంటారు, ఎవడో ఒకటి వెళ్ళి వాళ్ళు బెదిరించి డబ్బులు లాక్కుంటారు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదే టైంలో అది ఈజీగా అనిపించి మన ఆటో డ్రైవర్ గారు చెప్పారు, ప్రయాణికులు కూడా బెదిరించడం మొదలు పెడతారు.
దాని మీద కూడా చర్య తీసుకుంటారు. కొత్త సీఏ గారు వచ్చారు, మీ అందరికీ కూడా కొద్దిగా ఎక్కువగా నిఘా ఏర్పాటు చేస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా మీరు పోలీస్ స్టేషన్ రండి, లేదా 112 కాల్ చెప్పండి. అట్లాగే మన ప్రీతమ సిటీ గారు ఈ గంజా మీద చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సారు యూత్ అనేది ఈ మత్తుకు అలవాటు పడిపోయి చాలా పాడవుతున్నారనే ఉద్దేశంతో సారు ఒక సుమారు 2 నెలల నుంచి ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. మీకు కూడా తెలిసి ఉంటుంది. ఒక వెహికల్స్ పెట్టి మొత్తం ఏరియా అంతా సైకిల్ మీద తిరిగారు, మొత్తం అవేర్నెస్ కలగజేశారు. మొన్న 1 మంత్ క్రితం ప్రతి అనుమానితుడు కూడా డ్రగ్స్ చేస్తున్నారు. అంటే వీడు నిజంగా డ్రగ్ తాగుతున్నాడా లేదా అనేది, ఇది గంజా తాగుతున్నాడా లేదా అనేది. అది మన దగ్గర ఎక్కువగా అలవాటు అయిపోయింది. కానీ మనకన్నా ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది బాగా డబ్బున్న వాళ్ళు స్టూడెంట్స్ ఏదో తాగుతున్నారు. మన దగ్గర తక్కువ మంది కానీ అల్లరి ఎక్కువ. అంతే మందు కూడా దగ్గర ఒక 1500 మంది వరకు మనం ఏఎస్ నగర్లో డ్రగ్ టెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది తెలుసుకుని గంజా అమ్మే వాళ్ళందరినీ కూడా దగ్గర 80% అంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమైండ్ పంపించి జైల్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే తాగేవాళ్ళు కూడా వాళ్ళ మీద వాచ్ పెడుతున్నాం, వాళ్ళు తాగకుండా వాళ్ళు దొరకకుండా కౌన్సిలింగ్ చేస్తున్నాం. మీరు ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి అనేది నాకు తెలుసుండి ఇప్పటి వరకు ఎక్కడ లేదు. మీరు నిజంగా గంజా తాగేవాడిని చూపించి టెస్ట్ చేసి గంజా వస్తే నేను చాలా సంతోషిస్తాను. మీరు ఎవరైనా సరే కానీ ఇంక ఈ కుర్రోడు గంజా తాగుతున్నాడు సార్ అని నాకు ఎదురికిస్తే ఆ నిజంగా గంజా పాజిటివ్ వచ్చింది అనుకోండి టెస్ట్లో, మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంటే మనం అయిపోయింది అనుకుంటున్నాం, ఇటు దొరికాడు అనే దాని మీద మనం డ్యూటీని ఎక్కడో మిస్ అయ్యాం అనేది మనకు తెలియజేసినట్టు లెక్క అవుతుంది. అందుకనే ఎక్కడన్నా సరే మీకు అనుమానం వస్తే అందరి పేర్లు మాకు ఇవ్వండి, అందరికీ గంజా టెస్టులు చేస్తాం. నిజంగా గంజాగా అలవాటు పడ్డా, డ్రింకింగ్ అలవాటు పడ్డా అనేది మనకు తెలుస్తుంది. గంజా అనేది చాలా మత్తుకు సంబంధించి చాలా సీరియస్ ఇష్యూ. అట్లాంటివి ఏమన్నా ఉంటే జనరల్గా మాట్లాడటం కాదు, మీ అందరి తోడ్పాటుతోటి అట్లాంటి పర్సన్స్ ఏమన్నా ఉంటే సీఏ గారికి ఫోన్ చేసి చెప్పండి, సార్ ఈ మట్టిని తీసుకెళ్ళండి సార్, ఒకసారి గంజా టెస్ట్ చేయించండి సార్. ఒకసారి గంజా టెస్ట్ చేయించిన తర్వాత ప్రొఫైల్ తయారు చేస్తున్నాడు, వాచ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా వాడు నిజంగా మారాడా, తాగుతున్నాడా, తాగేడు అనుకోండి రెండోసారి మూడోసారి తాగుతాడు. ఎక్కడి నుంచి తెచ్చి తాగుతున్నాడు, ఎక్కడి దగ్గర కొనాలి కదా. ఆ కొన్నవాడు అమ్మేవాడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, బయట వైజాగ్ కానీ ఇట్లాంటి ఈ నర్సీపట్నం ఇట్లాంటి చోట గంజా అమ్ముతా పాకిస్తా ఉంటుంటారు, అక్కడి నుంచి తీసుకొస్తున్నారా అనేది మేము చేసుకోవడం పడుతుంది. మన ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర విశాఖపట్నం, శ్రీకాకుళం ఇక్కడ గంజాన్ని కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మన ప్రాంతాల్లోని గంజా కూడా పండించడం కూడా తగ్గిపోయింది. ఏదో అదర్ ఒరిస్సా ఇట్లాంటి వైపు చూస్తుందనేది మనకి సూచన తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా బాగా చర్య తీసుకుని నేను ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మేము ఈ టైంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఏ గంజా తాగిన వాళ్ళు కానీ, డ్రగ్స్ తాగే వాళ్ళు కానీ, బ్లేడ్ బ్యాచ్ ఇచ్చి బెదిరించే వాళ్ళు కానీ, దారిలోకి వెళ్ళి డబ్బులు లాక్కోవడానికి బెదిరించడం కానీ ఇట్లాంటి ఏమన్నా జరిగితే కంపల్సరీ మీరు మా దృష్టికి తీసుకురండి. మీకు తెలుసున్న వాళ్ళు కూడా ఈ విషయాలు చెప్పండి. మీరు మంచిగా ఇట్లాంటి సమాచారం మాకు ఇచ్చినప్పుడే మన ప్రాంతంలోని పోలీసింగ్ బాగుపడుతుంది, శాంతి భద్రతలు బాగుపడతాయి. మీరు కూడా ఇందాక ఆవిడ చెప్పినట్టు శుభ్రంగా మంచం వేసుకుని సమ్మర్లో బయటపడుకోవచ్చు. ఆ రోజులు మనకు మళ్ళీ రావాలి. మేము ఎంతకాలం నుంచి ఉంటున్నామా ఇక్కడ సింగనగర్లో? ఎప్పుడు పుట్టో? నేను కాదమ్మా, నేను ఒకప్పుడు ఇక్కడ చేశాను 98, 99లో. నిజమే, ఇక్కడ వరకు ఉండేది సిటీ, ఇటు ఉండేది కాదు. ప్రశాంతంగా ఏదో అల్లరి చేశారు కానీ ఇప్పుడంటే అల్లరి ఎక్కువైపోయింది. అది ఎవరండి, వెంకటలాంటి వాళ్ళ అల్లరి ఎక్కువైపోతుంది తప్ప అంత చెడ్డ ప్రాంతం ఏం కాదు. గంజా తాగేసి రౌడీజం చేసేసేటంత ప్రదేశం మన దగ్గర ఏమీ లేదు. ఏంటంటే ఒక విధమైంది, ఇక్కడ కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉంటారు, కొద్దిగా ధనసాంద్రత దగ్గర ఉంటుంది, ఇక్కడ ఏదో జరిగిపోద్దని. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రజలే ఆనందంగా జీవిస్తూ ఉంటుంటారు. చాలా తక్కువ ఉంటుంది. మనం దగ్గర సిటీలో ఎక్కడా లేనంత టెస్టులు చేయించాం ఏఎస్ నగర్లో, కానీ మన దగ్గర ఉన్న రిజల్ట్ అనేది తక్కువ, బయట ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు పటమట్లంక, ఈ భవానీపురం ఇట్లాంటి ప్రదేశ స్టూడెంట్స్ బోల్డంత మంది చేస్తున్నారు, కానీ మనకి అల్లరి ఎక్కువని అసలు తక్కువ అనమాట. ఇక్కడ తక్కువే. రౌడీలు కూడా నన్ను అడిగితే
చాలా ఎవరు రౌడీజం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏదో తాగి రోడ్డు మీద వాక్కునేవాడు తప్ప నిజంగా రౌడీ చేసేవాడు కూడా తక్కువ ఇక్కడ. ఏదో తాగిన మైకుల్లో ఏదన్నా అల్లరి చేయటం కేకలు వేయటం తప్ప రౌడీజం కూడా మన దగ్గర తక్కువే. ఓకే, థ్యాంక్ యూ అండి. మమ్మల్ని పిలిచినందుకు వెంకట గారికి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అంటే లక్షల్లో ఉన్న ప్రజల్లో 150 మంది ఈ ఇలా చెడు అలవాట్లకి అలవాటు పడ్డారు. మేము వీటి మీద అన్ని విధాల యాక్షన్ తీసుకుంటున్నాం, పెట్రోలింగ్ పెంచాం. అయితే ఈ సందర్భంగా మేమందరూ చెప్పాల్సింది ఏంటంటే పోలీసింగ్ లో ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం. మేము ఒక్కరమే ఏమి చేయలేం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పోలీసింగ్ లో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఇటువంటి ఏదైనా జరుగుతుందని మనసులో బాధపడిపోయి లేదు బాగా కోపం వచ్చి ఇదిగో సార్ ఈడ చేసాడు ఈడు గంజే తాగుతాడు అని మనం ఆడి ఏలు పెట్టి చూపించి మనకి సమస్యలు కొని తెచ్చుకోవడం అనేది తప్పు. మనసులో బాధపడుకోవడం తప్పు, వీడే చేసాడని వేలు పెట్టి చూపించి మన సమస్యలు కొని తెచ్చుకోవడం కూడా తప్పు. మరి ఏం చేయాలి? ఎవడైతే మన గంజాయి తాగుతున్నాడు లేదంటే బ్లేడ్ బ్యాచ్ అని అనుమానం ఉందో వాడి యొక్క వివరాలు మాకు ఇవ్వండి. మీ పేర్లు ఎప్పటికీ బయటికి చెప్పం. తద్వారా వాడు నిజంగా గంజాయి బ్యాచా బ్లేడ్ బ్యాచా అనేది మేము టెస్ట్ చేసి వాడి మీద యాక్షన్ తీసుకుంటాం. అప్పుడు మీరంతా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకేనా? బయటికి రావడానికి ఆలోచించే సమయంలో ఈ వెయిటింగ్ షెడ్ లో కూర్చోవడానికి 90 మంది పరిగెట్టుకుంటూ వచ్చారు చూసారా భోజనం చేసే టైంలో. ఆ విషయం మనం అందరినీ కూడా మీరంతా మంచిగా ఉండాలి, మీ సమస్యలన్నీ నాకు తెలియాలి, మేము దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పోలీసింగే ఇక్కడికి వస్తే, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే బదులు పోలీసులే ఇక్కడికి వస్తే మీ సమస్యలు మీరు చెప్పాలి అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు వెంకట గారికి కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇంకొక మూడో విషయం ఏంటంటే ఈ వెండుపల్లి ఐడి కాబట్టి మీకు ఒక 2 బాధ్యతలు చెప్తున్నాను. దయచేసి 2 బాధ్యతలను మీరు అవలంబించండి. ఏంటంటే ఒకటి దైవికమైన బాధ్యత, రెండోది సాంఘికమైన బాధ్యత. ఇద్దరు చెప్తాడంట, సభ్యులు గారు చెప్తాడు, ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే పాపం అంటారు. ఇప్పుడు నువ్వంతా పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా తెలుసుకుంటా. ఎందుకు నేను అంటున్నానంటే మీ సింగనగర్ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? సింగనగర్లో ఉంటే గంజాయి తాగే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా? బ్లేడ్ బ్యాచ్ అని మనం అంటున్నాం, వాళ్ళు మావాలని ప్రార్థన చేస్తున్నావా లేదా? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా, ఎన్ని చేసినా దేవుడు అనుమతించకపోతే ఆ పని అవ్వదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎంతసేపు మనుషుల మీద ఆధారపడటము లేదంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆధారపడటం కంటే మొదటగా మీరు దేవుడి మీద ఆధారపడండి. దేవుడిని అడగండి, అయ్యా మేము ఇక్కడికి వచ్చాము, ఇదంతా పేదరికం. ఇంత మన ఏసీబీ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే పొద్దున్న లెగిసి భార్యాభర్తలు పనికి వెళ్ళి ఆ 10 రూపాయలు సంపాదించుకుంటేనే కానీ వాళ్ళ కుటుంబం నడవదు. ఈ మధ్యలో పిల్లవాడు ఏం చేస్తాడు, స్కూల్కి వెళ్తున్నాడా లేదా, చదువుకుంటున్నాడా లేదా, అమ్మాయి ఏం చేస్తుంది అనే విషయాలు తెలియదు. సాయంత్రం వచ్చేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మనకి ఎలా మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? ఓన్లీ దేవుడి మీద ఆధారపడతాం. 2 పూట్ల ప్రార్థన చేసుకోవడం, ఆదివారం చర్చకోవడం, శుక్రవారం ప్రార్థన, అమ్మ చూసుకోవడం, మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారు, మనం కూడా అలాగే ఉండాలని మన పిల్లల మనసులో అనిపించాలి. ఇప్పుడు కూడా మనం దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో, అంటే మనమంతా వినే ఉంటాం, ఒక తల్లి కొడుకు ట్రైన్లో వెళ్తూ ఉంటే కొడుకు పుస్తకం చదువుతూ ఉంటాడంట, తల్లి కూడా పుస్తకం చదువుతుంటుంది. ఇంకొక తల్లి ఇంకొక కొడుకు ట్రైన్లో అదే భోగిలో అదే సీట్ పక్కన కూర్చున్నాడు. ఆ కొడుకు సెల్ ఫోన్ చూస్తున్నాడు, తల్లి కూడా సెల్ ఫోన్ చూస్తున్నాడు. అయితే ఇలా ఒక క్యూరియాసిటీతో ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు, అమ్మా ఏంటమ్మా మీ అబ్బాయి మీరు సెల్ ఫోన్ చూస్తున్నారు, మీ అబ్బాయి మేము బుక్ చదువుతున్నారు,
ఏంటి మీ ఇద్దరి మధ్య తేడా అని అడిగారండి. అయ్యా తల్లి ఏం చెప్పిందట, ఈ పుస్తకం చదివాడు, అయ్యా నేనేం చేస్తే అది నా కొడుకు చేస్తాడు. నేను పుస్తకం చదువుతున్నాను, నా కొడుకు పుస్తకం చదువుతున్నాడు. ఆమె సెల్ ఫోన్ చూస్తుంది, నా కొడుకు వాళ్ళ కొడుకు సెల్ ఫోన్ చూస్తున్నాడు. పిల్లలకి మనం టీచర్స్, గైడ్, ఫిలాసఫర్, ప్రతిదీ కూడా మనమే. సో మనం ఎప్పుడైతే మన పిల్లలకి ఒక మంచి ఉదాహరణగా ఉన్నామో మన కుటుంబం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడుతుంది. అట్ ద సేమ్ టైము మన సొసైటీ విషయంలో మనం బాధ్యతగా ఉండడం అని అంటే, ఎంతసేపు సొసైటీలో అలా జరుగుతుంది, సొసైటీలో ఇలా జరుగుతుంది, వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఆ తప్పు చేస్తున్నారు అని మనం ఎంతసేపు నిందించుకుంటూ మన ఒళ్ళు వేడెక్కించుకోవడం కాదు. ఇది జరుగుతుంది కదా, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, నువ్వు అడిగినట్టుగా సీసీ కెమెరాలు తక్కువే, ఈ మూల ఉన్నాయి మనకి సీసీ కెమెరాలు, ఇంకా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది, పెంచుకుంటాం, పెట్రోలింగ్ కూడా పెంచుతాం. అలా సడన్ మేము ఏం చేయలేం, కానీ నిదానంగా ఒకటి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నుంచి మాకు సపోర్ట్ కావాలా. ఎలా అంటే ఇదిగో సార్, గంజాయి బ్యాచ్ బాగా జరుగుతుంది అనకూడదు, ఫలానా వీధిలో ఎక్స్ అనే వాళ్ళ కొడుకు వాడు గంజాయి తాగుతాడని అనుమానం ఉంది అని చెప్పండి. చెప్పేదా అదే నేను చెప్పాను కదా, ఇలా జరుగుతుంది అని బాధపడటం చేయకూడదు, వీడే గంజాయి తాగుతున్నాడని కూడా చెప్పకూడదు. ఏం చెయ్యాలి, జస్ట్ మన మౌత్ ఇవ్వాలి, వాయిస్ ఇవ్వాలి, కొద్దిగా ఓపెన్ అవ్వాలి. ఎవరికి చెప్పాలి, పోలీసులు చెప్పాలి. మేము సిద్ధంగా ఉన్నాం సింగనగర్లో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి. మీరు సిద్ధంగా ఉంటే మాకు చెప్పండి, మేము వాళ్ళు తీసుకున్నాం. మీరు రానవసరం లేదు, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పడేయండి. మా అదిగో సార్ ఎక్స్ తండ్రి పేరుది వయసు ఎంత ఉంటుంది, ఇది వినాయకుడి గుడి పక్కన ఉన్న 3 అంతస్తుల మేడలో మధ్య బిల్డింగ్లో ఉంటాడు. ఆడు ఎప్పుడు అర్ధరాత్రి వస్తాడు, పగల పొద్దున్నే వెళ్ళిపోతాడు. లేదు గంటలు పెంచుకున్నాడు, తాగి న్యూసెన్స్ చేస్తాడు, ఆడికి ఎంజాయ్ తాగుతున్నాడు ఏమో అనుమానంగా ఉంటుంది. లేదు ఆడు బ్లేడ్ బ్యాచ్ ఎవరు అనుమానంగా, ఒకసారి చెక్ చేయగలరు. ఇది ఎంత మంచి ఇన్ఫర్మేషన్ తెలుసా, అసలు మీకు ఎంత ఉపయోగమో తెలుసా, మీకు ఎంత ఉపయోగమో తెలుసా. అసలు మీరు బాధపడాల్సిన పని లేదు, మిగతా మేము చూసుకుంటాం. అది కాబట్టి దయచేసి నిందించొద్దు, డైరెక్ట్గా వాళ్ళని చెప్పద్దు. కాబట్టి సాంఘికంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, పోలీసింగ్లో ప్రజల బాధ్యత అనే మాట మీరు నెరవేర్చాలి. మేమంతా కూడా మాకు చెప్పాలి, ఇక్కడ ఏం జరిగినా కానీ జస్ట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టించాలి, మేము చూసుకుంటాం. ఇంకో విషయం, దైవికంగా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయండి. సింగనగర్ బాగుపడాలి, సింగనగర్లో మంచిగా ఉండాలి. ఈ మధ్య మా సిపి గారు ఏంటంటే, ఈ డ్రగ్ టెస్ట్ పెట్టాక ఏమైందంటే సింగనగర్లోనే గంజాయి తాగుతామని అనుకునేవారు సిటీ మొత్తం. అసలు ఇక్కడ ఉన్న జనాభాతో పర్సంటేజ్ విషయంలో పోల్చుకుంటే సింగనగర్ తక్కువ తెలుసా మీకు. ఇక్కడ ఉన్న జనసాంద్రతకి పాజిటివ్ వచ్చిన కేసులకి కంపేర్ చేసుకుంటే సింగనగర్ తక్కువ. అంటే మనం సేఫ్గానే ఉన్నామా లేదా? అంటే 1,00,000 మందిలో ఒక 100 మంది చెడ్డలు ఉన్నారు, వాళ్ళు మనం మార్చడం పెద్ద కష్టమా? ఏం కష్టం కాదు. జస్ట్ వాళ్ళు ఆ 100 మంది మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ మీద వాచ్ పెట్టుకుంటే చాలు. దానికి మీ యొక్క సహకారం కావాలి, మేము చేస్తాం, మీరు సహకరించండి. చిన్నతనం నుండే ఆ సృష్టికర్తని స్మరణకి తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలనే విషయాన్ని మనం మన పిల్లలకి చెప్పాలి. మన కుటుంబం బాగుపడినప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది, మన సొసైటీ బాగుపడుతున్నప్పుడే అంతా సుఖంగా ఉండగలం. కాబట్టి మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి. ఇది చిన్న వయసులో ప్రేమ లేదు అని అంటే ఇటువంటి తాగుడు లేదంటే వ్యసనాలు ఇటువంటి విషయాల్లో బారిన పడకుండా మేమంతా కూడా మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే సొసైటీ కోసం కూడా, అలాగే అధికారుల కోసం ప్రార్థన చేయాలి, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి, అవునా, పాలకుల కోసం ప్రార్థన చేయాలి, అందరి కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ. కాబట్టి మేమంతా మౌత్ విప్పండి. మీ యొక్క ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎప్పుడు కూడా మీకు సహకారంగా ఉండడానికి మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.